ఆయన శరీరాన్ని సమాధిలో పెట్టినంత వరకు కూడా అక్కడే ఉంది. అక్కడ చాలా మంది స్త్రీలు లేకపోయినప్పటికీ కూడా ఆమె ఒక్కటి మాత్రమే ధైర్యం చేసింది గల కారణం ఏంటంటే, ఆమె ప్రియదేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచినటువంటి స్త్రీగా కనిపిస్తుంది. నేటి సమాజంలో మన విశ్వాసం కూడా అటు రీతిగా ఉండగలిగితే యేసు నీకు కూడా అగుపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి కూడా కనిపిస్తాడు. ఆయన ప్రత్యక్షతను మనకు కూడా ఆయన గావిస్తాడని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. వాస్తవానికి మగ్దలేని మరియ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి దగ్గరికి తెల్లవారుజామున ప్రియ దేవుని బిడ్డలారా రావడం మనం చూడగలుగుతున్నాం. వెనువెంటనే వచ్చినటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి అక్కడ తెరవబడిన చూసింది. వెనువెంటనే ఆమెకు చాలా భయం వేసింది. వెనువెంటనే లోనికి వెళ్ళింది. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పండుకొనబెట్టినటువంటి ఆ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రాతి సమాధి